1, 2, 3, start. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొక దినమున మరొక రోజు దేవుని వాక్యం వినటానికి దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేస్తున్నాడు. మరి వచ్చే రోజుల్లో ప్రతిరోజు 7 గంటలకు ఇద్దామని ప్రయత్నిస్తున్నాను. మరి శాశక్తిలో దేవుడు నేను ప్రయత్నిస్తాను, కానీ దేవుడు కృప చూపించాలా మీరు ప్రార్థన చేయండి. మరి ఎందుకంటే అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పాల్సి వస్తుంది, అనేక చోట్లకి వెళ్ళి ప్రార్థన చేయాల్సి వస్తుంది. సో ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం మాత్రం కాకుండా సంఘ పరిచయం దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ సంఘ పరిచయం కూడా నడిపిస్తాను, దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రతి ఆదివారం దేవుడు కొంతమందిని తీసుకొచ్చి అనేక మందిని దేవుడు విడుదల ఇస్తున్నాడు. జయము, వారి జీవితంలో స్వస్థత, వారి జీవితంలో గొప్ప కార్యం ప్రభు చేస్తున్నాడు. సో ఈరోజు అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా మీ మధ్యకి మరి అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ చేయలేదండి. 21 మే నెలలో సెకండ్ వేవ్ కోవిడ్ అప్పుడు స్టార్ట్ చేసాం. మరి దేవుని మహాకృప బట్టి అనేక వేల మందికి ప్రార్థిస్తానికి దేవుడు కృప చూపించాడు. ఎంతోమంది ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా దీవించబడ్డారు. ఎంతోమంది మీరు ఫోన్లలో ప్రార్థన చేయించుకున్నారు, దేవుని కార్యాలు మీ జీవితాలు చూశారు. సో దాని నిమిత్తం ప్రభువుని స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మరి లోకములో సమస్తము చాలా బిజీగా ఉంటున్నారు కదండి. బిజీగా స్కూల్కి వెళ్తున్నారు, బిజీగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, బిజీగా వ్యాపారం చేస్తున్నారు, చాలా పనుల్లో చాలా ఫోకస్డ్గా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు మనకి ఈ సోషల్ మీడియాలో అనేక మోటివేషన్ వీడియోస్ మనం చూస్తున్నాం. కానీ ఒక సంగతి మనం మర్చిపోతున్నాం, అసలు ఈ లోకంలో మనం ఎందుకు పుట్టాము, ఎందుకు పనికి వెళ్తున్నాం, చదువుకుంటున్నాం, అసలు ఏంటి మానవుడి జీవితము సారం ఏంటనే సంగతిని తెలుసుకోలేకపోతున్నారు. మరి ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. మానవుడి జీవితం ఎలాంటిదో మనం చూద్దాం. మరి దేవుని వాక్యం వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన, మరొక చిన్న ప్రార్థన. దయచేసి మీరందరూ కూడా రండి, మీ బైబిల్ పట్టుకుని రండి. ఈ సెల్ ఫోన్లో చూసి వాక్యం విని సంతోషిస్తాం కాదు, కానీ మీరు కనీసం ఇప్పుడన్నా సరే బైబిల్ తీసుకుని మీరు మాతో పాటు కూర్చుని దేవుని వాక్యంలో కొంత సమయం గడపాలని ఆశిస్తున్నాం. మరి దేవుని వాక్యం వెళ్ళకముందు వచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాయా, నన్ను ఇసులో చాటు మరుగుపరిచయ్యా. మరి అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా నువ్వు ఎంతోమందిని దర్శిస్తున్నావు, ఎంతోమందికి నువ్వు వారి జీవితంలో విడుదలిస్తున్నావు. తండ్రి ఈ రోజునైనా మరొకసారి ఈ కార్యక్రమంలో నీ సన్నిధి దయచి, నీ ఆత్మాభిషేకం దయచి, ప్రతి ఆటంకపరిచే చీకటి శక్తులను యేసునామములో పాల్దొరుతున్నాం. సమస్తము నీ ఆధీనంలో ఉంచుకోనైనా అయ్యా, నన్ను నీ సిలువ చాటు మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నా. ఎంతమంది మీరు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో పుట్టారనే సంగతి మీకు తెలుసు? లేకపోతే ఉన్నారు అని తెలుసు? ఎన్ని రోజులు ఉన్నారని తెలుసా? ఎన్ని నెలలు ఉన్నారని తెలుసా? ఎన్ని గడియ ఎంత సమయము మీరు ఉన్నారో మీకు తెలుసా? చూడండి, ఈరోజు మనం డబ్బులు లెక్కలు పెట్టుకుంటున్నాం, మన మార్కులు లెక్కలు పెట్టుకుంటున్నాం, ఏమంటే మన ఆస్తి ఎంత ఉందో లెక్కలు వేసుకుంటున్నాం, అన్ని లెక్కలు వేసుకుంటున్నాం. కానీ మన రోజులలో మనం లెక్కలు వేస్తున్నామా? మానవుడి జీవితము వాడిపోయేదని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. దయచేసి మీ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనలు 90వ అధ్యాయం ఒకసారి మన బైబిల్లో చూద్దాం. కీర్తనలు 90వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవించుచున్నావు. నువ్వు మనుషులని మట్టికి మార్చుచున్నావు. ఇది దావీదు రాసిన కీర్తన కాదండి, ఇది మోషే రాసిన కీర్తన. 90వ అధ్యాయం మనం చూస్తున్నాం, మోషే ప్రార్థన అని. ఏమని?
మోషే ఒక్కడే దేవునిని తన శరీరీతిగా ఉన్నప్పుడు దేవునిని ముఖాముఖిగా చూసి దేవునితో సంభాషించినట్లు దేవుని మహిమను చూసినట్లు మనం చూడగలుగుతున్నాం. మోషే ఒక గొప్ప నాయకుడు మాత్రం కాదు, కానీ ఒక గొప్ప సేవకుడు అని కూడా చెప్పచ్చు. దేవుడు తనని సాక్ష్యం చెప్పిన ఇంటంతట్లో నమ్మకస్తుడు అని. మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు మనుష్యులని మరలా మట్టిగా మారుస్తున్నావు. మట్టిలో నుంచి మనం చేయబడుతున్నాం. మట్టిని తీసి మట్టికి రూపం ఇచ్చాడు దేవుడు, శ్వాసనిచ్చాడు దేవుడు. ఏమండి, మనం ఆది కాండంలో మనం చూస్తున్నాం, మొదటి అధ్యాయాల్లో మట్టిని తీసి ఆ మట్టికి ఏమండి దేవుడు తన ఊపిరిని ఊదేయడం అని ఉంది. హీబ్రూ భాషలో రఫే, ఏమండి RUAH అంటే ఆత్మ, స్పిరిట్ అని ఉంది. కొన్ని ట్రాన్స్లేషన్స్లో పరిశుద్ధాత్మ అని రాయబడి ఉంది. దేవుడు మట్టికి జీవం ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వ తినకూడని ఫలం తిన్నారో, దేవునికి అవిధేయులయ్యారో, వారు దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడ్డారు. మరలా యేసుప్రభు మరణము పునరుద్ధానము ద్వారంగా ఆ 120 మంది ప్రార్థిస్తున్నప్పుడు ఏ ఆత్మ, పరిశుద్ధాత్మను ఆదాము అవ్వ పోగొట్టుకున్నారు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరలా వారికి అనుగ్రహించాడు. చూడండి, మట్టికి తిరిగి వెళ్ళిపోతాం. ఈరోజు చదువుకున్న వారైనా, చదువు లేని వారైనా, గనులైనా, సామాన్యమైన వారైనా, ఏమండి ఎవరు మరణించినా ఎక్కడ పెడతారు? బీరోలో పెడతారండి? మ్యూజియంలో పెడతారా? లేకపోతే వారిని ఒక సెల చేసిన వీధుల్లో నిలబెడతారా? మట్టిలో పెడతారు. ఎందుకు మట్టిలో పెడతారు? మట్టి నుంచి చేయబడిన మనము మట్టికి తిరిగి వెళ్ళిపోతాం. అంత మాత్రము కాదు, మోషే ఏమంటున్నాడో చూడండి, 4వ వచనం. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలు ఒక జాము వలెనున్నవి. ఇక్కడ చూసినట్టు ఒక చెప్తున్నాడు, దేవా 1000 సంవత్సరములు ఒక దినములాగా ఉన్నవి. ఇదే మాటలు పేతురు 2వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నాం. 1000 సంవత్సరములు అంటే ఒకసారి ఆలోచించండి. మనం ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, సరే 100 సంవత్సరాలు పెట్టుకోండి. ఎక్కువ మంది ఏమైనా ఆశించాలి, బతకాలనుకుంటే 100 సంవత్సరములు మనం జీవించాలని ఆశించిన మన రోజులు దేవుని ఎదుట ఎంత తక్కువ సమయంగా ఉన్నాయి చూసారా? ఈ తక్కువ సమయమైన ఈ జీవితం, వాడిపోయే మన జీవితం, ఏమంటే బైబిల్లో ఇంకా కొన్ని మాటలు మనం చూస్తున్నాం. ఏమంటే వాడిపోయేలాంటి మన బ్రతుకు, పొద్దుట వివసించి సాయంకాలం వాడిపోయేలాంటి మన బ్రతుకు. దీని గురించి ఈరోజు చాలామంది ఏంటి మనం సంపాదించాలి, ఏది ఈ జీవితంలో సాధించాలంటే ఏమండి మన ధర్మాన్ని మనం చేయాలి, కాదంటలేదు. ఒక విద్యాసీనుడిగా నువ్వు చదువుకునే వ్యక్తి చదువుకోవాలి, ఒక యవనస్తుడిగా నువ్వు పని చేయాలి, ఒక భర్తగా నువ్వు సంపాదించాలి, ఒక భార్యగా నువ్వు చెక్క పెట్టాలి. అది కదా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. కానీ ఆశ ఏమంటే ఏదో సంపాదించాలి, ఏదో ఈ లోకంలో నేను సాధించాలి అని లేకపోతే అలా ఆశించి దేవుడిచ్చిన ఆయుష్ను పోగొట్టుకునేవారు ఉన్నారు. చూడండి, విలువైనది డబ్బు కాదు, విలువైనది సమయం, విలువైనవి తరుణములు, దేవుడిచ్చే అవకాశాలు. ఈరోజు ఎంతోమంది ఘనత ఉన్నవారు మన మధ్యలో లేరు, మనతో లేరు. మనకు తెలిసిన వారు, మహాత్ములను పిలవబడిన వారు, ఘనులను పిలవబడిన వారు, వారు జ్ఞానమైన వారు, అందమైన వారు, బలవంతులు, వారు సమయం రాకముందే వారు మరణిస్తాం మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ఎవరికైనా మనకి దేవుడు ఇచ్చిన ఈ రోజు ఏమంటే ఒక దినములు మనము లెక్కించుకుంటున్నామా? ఈ దినములు ఎలాగా మనం లెక్కిస్తాం నేర్చుకుంటున్నాం. చూడండి, కీర్తనదారుడు ఈ విషయాన్ని ప్రార్థిస్తున్నాడు, దేవుని ఎదుట మొర పెడుతున్నాడు. చూడండి, కీర్తనదారుడు కీర్తనలు 37వ అధ్యాయము 37వ
మనం అక్కడే చూస్తున్నాం, క్షమించండి, మనం అక్కడే చూస్తున్నాం. అది కీర్తన 90వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 12వ వచనం చూడండి ఒకసారి. కీర్తనదారుడు మోషే ఈ మాట చెప్తున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు లెక్కించుకున్నట్లు మాకు నేర్పుము. మోషే దేవుని ఒక ప్రార్థన అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? దేవా, మా వ్యాపారము ఆశీర్వదించు, దేవా మా పొలాలు దీవించు, దేవా మా జ్ఞానాన్ని పెంచు, దేవా మేము శత్రువులందరినీ జయించేలాగా మాకు శక్తి దయచేయి, దేవా మమ్మల్ని విస్తరింపచేయి, లేకపోతే దేవా మమ్మల్ని ఫలింపచేయి, లేకపోతే దేవా మమ్మల్ని లోకరీతిగా అభివృద్ధిపరచు అడుగుతున్నాడా? ఇక్కడ చాలా ఒక విలువైన వాటిని అడుగుతున్నాడు. దేవా మా దినములు మాకు లెక్కించుట నేర్పుము, మా దినములు మాకు లెక్కించుట నేర్పుము. చూడండి, ఈరోజు మన దినములు ఈ లోకములో ఎన్ని సంవత్సరాలు, లేకపోతే ఎన్ని నెలలు, లేకపోతే ఎన్ని రోజులు, లేకపోతే ఎంత సమయం గడి అనేది నీకు తెలుసా? తెలియదు కదండి. చాలామందికి తెలియదు. తెలిస్తే మనం ఎందుకు ఎలా ఉంటాం కదండి. కానీ దేవుడికి తెలుసు. చాలామంది గొప్ప గొప్ప ఘనమైన సేవకులు వారు మరణిస్తున్నప్పుడు వారు చెప్పి చనిపోతారు, దేవుడు రమ్మంటున్నారు, నేను వెళ్ళిపోతాను, మీరు చూసుకోండి అని. దేవుని సేవకులు ఎంతోమంది, ఏమండి మనందరూ తెలిసిన గొప్ప దేవుని సేవ రెన్హార్డ్ బొకే గారు, వారు కరెక్ట్గా 3 సంవత్సరాల ముందు వారు పరిచయాన్ని హ్యాండ్ ఓవర్ చేసి వారు ప్రభువు సన్నిధికి వెళ్ళిపోయారు. వారు ఎంతోమంది గొప్ప దేవుని సేవ, వారు దినములు లెక్కిస్తాం నేర్పుము. ఏమంటే ఈరోజు మన సమయాన్ని దేవుడిచ్చిన దినములో మనం ఏం చేస్తున్నాం? అవును కాదట్లేదు, మన ఆఫీస్కి వెళ్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, చదువుకుంటున్నాం, ఏమండి మన వ్యాపార రీతిగా సంపాదిస్తున్నాం. కానీ నీ ఆత్మకు కావలసిన ఆహారమును ఇస్తున్నావా? నీ ఆత్మకు కావలసిన దేవుని వాక్యము, నీ ఆత్మకు కావలసిన కన్నీటి ప్రార్థన, నీ ఆత్మకు కావలసిన స్తుతి ఆరాధన నువ్వు అనుగ్రహిస్తున్నావా? ఏమంటే ఏంటి తీసుకెళ్తాం మనం ఈ లోకం ముగించాక? ఈరోజు ఎంతోమంది వారు ముఖ్యమైన వాటి మీద వారి ధ్యాస ఉంచుతాం మానివేసి లోకం మీద వారి ధ్యాస ఉంచుతున్నారు. ఒక జ్ఞానము కలిగిన వ్యక్తి తన సమయముని విలువగా తీర్చుకుంటాడండి. నీ సమయాన్ని దేని మీద నువ్వు ఎక్కువగా పెడుతున్నావు? లోకం మీద, పాపం మీద, దుర్మార్గమైన వ్యసనముల మీద, విద్ధమైన వాటి మీదనా? ఏమండి అంత మాత్రమే కాదు. ఇక్కడ చూసినట్లయితే 10వ వచనం ఒక మాట అంటున్నాడు, చదవండి. అదే అధ్యాయం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. చాలు. ఇక్కడ చూసినట్లు ఏమంటున్నాడండి, మా సంవత్సరములు 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాలు అది దేవుడు చెప్పలేదు, మోషే చెప్తున్నాడు. దేవుడు మానవుడు ఆయుష్ 120 సంవత్సరాలని మనం ఆదికాండంలో చూస్తున్నాం. అంతకుముందు కొన్ని వందల సంవత్సరాలు ఉన్నారు మనుషులు. కానీ వారు హృదయంలో ఉన్న పాప స్థితిని దేవుడు చూసి ఏమండి ఆయుష్ని తగ్గించేశాడు. ఈవెన్ మనం యాకోబును చూస్తున్నాం, ఏమంటున్నాడు చూడండి. ఆ యాకోబు ఇదే మాట మనం యాకోబు ఫరోకి కనబడినప్పుడు 47వ అధ్యాయం ఆదికాండము 9వ వచనం ఒకసారి చూడండి. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగాను ఉన్నవి. ఇక్కడ చూసినట్లయితే ఏమంటాడంటే, నేను 130 సంవత్సరాలు బ్రతికాను, కానీ నా సంవత్సరములు దుఃఖముతో నిండిన సంవత్సరం, బాధతో నిండిన సంవత్సరం, వేదనతో నిండిన సంవత్సరం. ఈరోజు ఏమంటే నా ఫ్యూచర్ సేఫ్గా ఉండాలి, నేను ఎక్కడా ఏమంటే కష్టపడకూడదు, లేకపోతే మా పిల్లలు కష్టాలు పడకూడదు, మేము ఒక మంచి సెటిల్డ్ లైఫ్ ఉండాలి అనే ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కడికి ఉంది, తప్పేం లేదు. కానీ ఈ లోకము నిరంతరమైనది కాదు కదా.
ఈ ఈ లోకములో ఉన్న సంవత్సరములన్నీ దుఃఖ సంవత్సరములే కదా. 70 సంవత్సరం లేకపోతే అధిక బలం అది 80 సంవత్సరం. కానీ అక్కడ చదవండి, అదే వచనం, కీర్తనలు 90 అధ్యాయం, కీర్తనలు 90 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. చదవండి. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఏమంటున్నాడు? అది త్వరగా గతించాను, మేము ఎగిరిపోదుము. ఎక్కడికి ఎగిరిపోతావు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? లెక్కలు వచ్చేస్తాయి చచ్చిపోయిన వారికి? చెప్పండి. లోకం ముగించాక మనం పావురాల్లాగా అయిపోతామా? అది కాదు అక్కడ మాట్లాడేది. ఏమండి? దుఃఖ దినములతో నిండి ఉంది. యోబు ఇదే మాట్లాడటం మనం చూస్తున్నాం. చూడండి, ఖచ్చితంగా మోషే లాంటి గొప్ప సేవకుడు చెప్పే మాటలేనా? అవును. మోషే జీవితంలో తను దేవుని మహిమను చూశాక, దేవునిలో ఉన్న గొప్పతనాన్ని చూశాక, దేవునిలో ఉన్న శక్తిని, బలమును తను రుచి చూశాక తనకి ఈ లోకంలో ఉండటానికి ఇష్టపడతలేదు. 40 దినములు సీనాయి కొండపైన ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తన మహిమను, తనలో తేజస్సును, తనలో ప్రత్యేకతను మోషే చూసినప్పుడు కిందకు వస్తానికి ఇష్టపడలేదు. చూడండి, ఈ లోకములో మనం ఉన్న వరకు మనకి ఇబ్బందులు, ఇక్కట్లు, పోరాటము తప్పవు. అనవసరమైన మనస్తాపాలు, గొడవలు, కొట్లాట్లు, ఎన్న అహంభావమైన మాటలు. ఈరోజు దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన రోజుల్ని మనం ఏం చేస్తాం చెప్పండి? భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటూ, అన్నతమ్ములు గొడవ పెట్టుకుంటూ, అక్కాచెల్లెలు గొడవ పెట్టుకుంటూ, మనస్తాపములు, మోసములు, అన్యాయములు చేసి దేవుడిచ్చిన రోజుల్ని, దేవుడిచ్చిన సంవత్సరాలని మనము దుఃఖముతోనే గడుపుతున్నాం. ఏమండి? వాడిపోదుము అన్నది, వాడిపోతారంట. ఏమంటే మన జీవితాలు పొద్దుట పూషించి సాయంకాలం వాడిపోయేలాంటి జీవితాలు మనకి. పొద్దుట పూషించి సాయంకాలం వాడిపోయేలాంటి మన బ్రతుకులు మనవి. ఈ జీవితంలో మనము జీవిస్తున్నప్పుడు ఈ జీవితాన్ని నువ్వు ఆనందిస్తున్నావా? వెంటనే ఆనందం అంటే పాపకార్యాలందు ఆనందం అనద్దండి. పాపము ఇచ్చే ఆనందము నిమిషం మాత్రమే, కానీ దానికి ప్రతికూలమైన శిక్ష నిరంతరం ఉంటుంది. పాప కార్యములు చేస్తాము, పాపముల నుంచి వచ్చే ఆనందం కొంతవరకే. ఏమండి? మన ఒక సహోదరు వచ్చి అంటున్నాడు, అన్న నాకు 22 సంవత్సరాలే, ఎవ్వడు నన్ను అదుపులో పెట్టేవాడు కాదు. ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని, ఇష్టం వచ్చినట్టు తాగేవాడిని, ఇష్టం వచ్చినట్టు లైఫ్ని ఎంజాయ్ చేశానన్న. సరే సంతోషం, ఇప్పుడు ఏమైంది అయ్యా? ఏమైంది ఏంటన్నా? నాకు ఇప్పుడు శరీరీతన బలహీనత వచ్చేసిందన్న. అక్రమైన సంబంధం పెట్టుకున్న వల్ల చెప్పుకోలేని బాధ, నా రక్తంలో మార్పు జరిగిందన్న అని ఏమండి తను తెలియపరిచింది. ఇంకేముంది జీవితం? పాప కార్యములందు నువ్వు ఆనందించాలనుకుంటున్నావు. దేవుడిచ్చిన సంవత్సరములు, దేవుడిచ్చిన దినములు నువ్వు తప్పైన వాటి మీద తప్పైన వాటి మీద నువ్వు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నావు. చూడండి, దేవుని బిడ్డలమయ్యాక దేవుని నామములో మనం జీవిస్తున్నప్పుడు దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. నీకు రోజు 24 గంటలు దేవుడు ఇచ్చినప్పుడు ఆ 24 గంటలు ఏం చేస్తున్నావు? తింటున్నావు, పడుకుంటున్నావు, ఇటువంటి తిరుగుతున్నావు, లేకపోతే సంపాదన 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 సంపాదన. నువ్వు ఇంత కష్టపడి సంపాదించి నువ్వు మరణిస్తే, చూడండి, ఒకసారి ఒక సమాధికి వెళ్ళానండి, ఇంకా వాళ్ళ నాన్నగారి సమాధి కూడా ఎత్తలేదు. అంతలోకి అక్కడున్న వారిద్దరు సహోదరులు తాగేసి ఒకరు కొట్టుకుంటున్నారండి. నాకు కావాలి ఈ స్థలము, నాకు కావాలి ఇల్లు అని శవం ముందే కొట్టుకుంటున్నాను. ఎవరికి ఎందుకు చెప్పండి? నువ్వు అంత కష్టపడి ఇల్లు కొట్టుకుంటే ఆ ఇల్లు కోసం ఒకరు కొట్టుకుని, ఒకరు దూషించుకుని, ఒకరు అవమానించుకునే రీతిగా అసలు ఆ ఇల్లు అనేది లేకపోయినా కనీసం ఒకరు బలపరుచుకునేవారు కదా. ఏమండి? ఆ ఇల్లు చూడు, ఈరోజు చాలామంది అలా పిల్లలతో సమయం గడపరు, భార్యతో సమయం గడపరు, కుటుంబంతో సమయం గడపరు, వారి జీవితంలో దేవుడితో సమయం గడపరు. ఎప్పుడు చూసినా చదువు అంటారు, లేకపోతే ఉద్యోగం అంటారు, లేకపోతే డబ్బు సంపాదన అంటారు, దేవుణ్ణి వెనక్కి పెడతారు. నీకు మిలిగేదేంటి? శ్రమలే కదా. నీకు మిలిగేదేంటి? దుఃఖమే కదా. నీకు మిలిగేదేంటి? ఏమండి చెప్పండి?
ఈరోజు నీ జీవితంతో ఏం చేస్తున్నాం? అంత మాత్రం కాదు, ఒక మాట మనం చూద్దాం దయచేసి ఒకసారి చూడండి. కీర్తనలు 139, కీర్తనలు 39, క్షమించండి, కీర్తనలు 39, 4వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోర్చున్నాను. చదవండి. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడనైనను ప్రతి వాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఏమని ఎంత చక్కగా దావీదు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఏమని, దేవా నా జీవితం నా అంతం ఏంటో నాకు చూపివా, నా దినములు లెక్కిస్తాం నేర్పవా. చూడండి, భక్తులు ఒకే ప్రార్థన, నా దినములు లెక్కించి నేర్పని మోషే అంటున్నాడు, దావీదు కీర్తనదారు అంటాడు, దావీదు అంటున్నాడు. ఏమండి, మోషే ఎప్పుడు ఎక్కడున్నాడు, దావీదు ఎక్కడున్నాడు? వారికి వీరికి ఎలాంటి కనెక్షన్ లేదు. అయినప్పటికీ వారు మనసు చూడండి, వారి ధ్యాస చూడండి. నా జీవితం బెత్తిరంతే, ఏమైనా నా దినములు బెత్తిరంతే ఉన్నాయా, కొంతకాలమేనా ఆయన. చూడండి, దేవుని బిడ్డలం అయ్యాక, మనం పరిశుద్ధాత్మతో నింపబడ్డాక, నీ జీవితము ఈ లోకము తర్వాత ఏం జరగబోతుందని నువ్వు గ్రహించలేకపోతే అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడలేదు. ఎందుకంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఈ లోకము తరువాత ఇంకొక లోకంని బయలుపరిచేవాడు. యేసుప్రభు సెలువులో మరణము, పునరుద్ధానము, ఏమండి మనకి పరలోకము అనే సంగతిని గ్రహింపజేశాడు. యేసుప్రభు చెప్పిన 60 ఉపమానముల్లో, ఇంచుమించు 60 ఉపమానములు మనం చూస్తున్నాం. 60 ఉపమానములు ప్రభు పరలోక రాజ్యం గురించి బోధించాడు, పరలోక విషయం గురించి బోధించాడు. ఏమండి, పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అన్నప్పుడు, అవును నేను రాజుని, కానీ ఈ లోక రాజుని కాదు. ఆయన రాజ్యము గురించి బోధించాడు. కానీ ఈరోజు మానవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఏమండి, నిజంగా మరణము దుఃఖకరమైనదే. ఈరోజు దావీదు లేడు, మోషే లేడు, ఇలాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు, సేవకులు వాళ్ళు పుట్టారు, జీవించారు, మరణించారు. కానీ ఇది నా కాలం, ఇది మన సమయం, ఇది మనము దేవుని కోసం జీవించే సమయం, ఇది మనము దేవుని కోసం బ్రతికే సమయం, ఇది మనము దేవుని కోసం నడిచే సమయం. ఈ విషయాలు ఇంకా పౌలు క్షమించండి పేతురు చక్కగా మనకి బోధిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఒకసారి మొదటి పేతురు 5వ అధ్యాయము, మొదటి పేతురు 5వ అధ్యాయము, క్షమించండి, మొదటి పేతురు మొదటి అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూడండి, దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. మన జీవితము వాడిపోలేదు, లేకపోతే మన జీవితము శ్రమలతో దుఃఖంతో ముగించలేదు. నువ్వు యేసులో నిద్రించినప్పుడు, లేకపోతే నువ్వు యేసు ప్రభువులో నువ్వు మరణించినప్పుడు, ఏమంటే మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉందండి. ఒక క్రైస్తవుడికి దేవుడిచ్చిన నిరీక్షణ ఏమంటే యేసుప్రభు పుట్టుక, యేసుప్రభు బోధ, యేసుప్రభు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, యేసుప్రభు సిలువలో వేలాడుతున్న సంగతులు మనం నమ్ముతున్నాం. పునరుద్ధానము మనం నమ్ముతున్నాం. అదేలాగా ఆయన మరలా రాబోతున్న సంగతి మనం నమ్మాలి. ఏమని ఇక్కడ చూసినట్లయితే పేతురు ఏ విషయం చెప్తున్నాడు, 6వ వచనం చదవండి. అలాగే ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఏమంటే దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ సాంటిఫికేషన్. కొంతకాలము ఈ లోకములో మనం జీవించాల్సిందే.
ఒక విశ్వాసికి ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, నువ్వు దుఃఖముతో, వేదనతో, నువ్వు బాధతో, ఏమంటే యేసుప్రభు నమ్ముకున్న వారికి దుఃఖాలు ఉన్నాయి, యేసుప్రభు నమ్మని వాళ్ళకి దుఃఖాలు ఉన్నాయి, యేసుప్రభు విశ్వాసం ఉంచిన వారికి కష్టాలు ఉన్నాయి, యేసుప్రభు నమ్మని వారికి కష్టాలు. కానీ యేసులో ఉన్న వారికి ఏమంటే ప్రభు పునరుద్ధానమైన శక్తి అక్కడ ఎంత చక్కగా రాశారు. మనం చూద్దాం. మీరు అంతా అధ్యాయం చదివితే ఇంకా బాగుంటుంది. మనకి సమయం లేదు, కానీ మీరు ఈ కార్యక్రమం అయ్యాక మీరు చదవచ్చు. ఏమంటే ఇక్కడ చూసినట్లయితే పేతురు చెప్పినట్లు ఏమండి, మనకి ప్రభువు తన రాజ్యంని స్వాస్యంగా ఇచ్చాడు. అంటే నువ్వు చనిపోయి నువ్వు సమాధి చేయబడుతున్నప్పుడు నువ్వు ప్రభువులో పునరుద్ధరణ అవుతావు. ఎలా ఒక విత్తనము నేలలోకి వెళ్ళినప్పుడు అది చనిపోయినప్పుడు ఒక చెట్టుగా మొలుస్తుంది, ఎలాగ యేసు ప్రభు మరణించిన ప్రభు సమాధిలో ఉన్నప్పుడు 3వ దినమున మృత్యుంజయ లేచాడు, మహిమ శరీరముతో ఆయన ఆరోహం అయ్యారు. చూడండి, ప్రభు మహిమ శరీరం ఉన్నప్పుడు పేతురుని గుర్తుపట్టాడు, ఆయన శిష్యుల్ని గుర్తుపట్టాడు, ఆయన అందరిని అన్నీ గుర్తున్నాయి. ఏమంటే ప్రభు తలుపు వేసినప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగోండి వారి ముందు ప్రత్యక్షమయ్యి చూడండి నా గాయాలు చూడండి అన్నాడు. మీ దగ్గర ఏమన్నా ఉందా, నేను భోజనం చేస్తాను, ఆకలి వేస్తుంది అన్నాడు. భూతాలు దెయ్యాలు తినవండి, భూతాలు దెయ్యాలకి శరీరాలు ఉండవు. కానీ మహిమ శరీరమైన ప్రభువు భూతము కాదైనా, ఆయన వారి మధ్య నడిచాడు, వారి మధ్య జీవించాడు. కానీ ఆయన అది ఆ శరీరానికి చావు లేదు, ఆ శరీరానికి అంతం లేదు, అది పాప శరీరం కాదు, అది దేవుడిచ్చిన మహిమ శరీరం. అది ఏమంటే పౌలు దీని గురించి మళ్ళీ మనకి మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, కొరింథీ రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. మనం ఆయన్ని చూస్తున్నప్పుడు ఏమంటే పరలోకములో ఆయన ఆరోహణమైనప్పుడు మన దేహములు మహిమ శరీరంగా మారిపోతాయి. అవును, నిరాశే, దుఃఖమే, అవును వేదనే, బాధే, అవును శ్రమలే, అవును క్రీస్తులో ఉన్నప్పుడు మనకి నిందలే. కానీ నీ గుణముని, నీ స్వభావాన్ని నువ్వు ప్రభువులో ఇంకా నువ్వు పవిత్రముగా, పరిశుద్ధముగా, ఆయనకి ఇష్టమైన సారంగా నడిచేవాడుగా ఉంటున్నావు. నా దినములు నాకు లెక్కింపు నేర్పము. ఈరోజు నీ దినములు ఎన్నెన్ని ఈ లోకంలో నీకు తెలుసా? దేవుడు నీకు ఈరోజు ఇదే మందిరం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దెమ్మ. రేపు మంది కాదండి, ఏ నాటికి కీడు ఆనాటికి చాలు అన్నాడు ప్రభు. నిన్నటి మంది కాదు, ఈరోజు దేవుడు నీకు ఇచ్చాడు, ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు మనం రక్షించబడి ఉన్నామా, మారు మనసు పొందామా, మన అతిక్రమములు మన దోషములు ఒప్పుకున్నామా, మన హృదయము దేవుని ఎదుట సరిగా ఉందా అని ఆలోచించాలి, అని పరీక్షించాలి, పరిశోధించాలి. ఈరోజు మన జీవితాన్ని మనం గమనించాలండి. ఈరోజు మానవులైన మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, ఏదో చేయాలనుకుంటున్నాం. ఏదో చివరి ఒక వాక్యం చూసుకుని మనం ముగించుకుందాం. యాకోబు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, లేకపోతే 10వ వచనం చదవండి. యాకోబు మొదటి అధ్యాయము 10వ వచనం. జేమ్స్ ఫస్ట్ చాప్టర్ 10th verse. ఏలే అనగా ఇతడు గడ్డిపువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని 9వ వచనం చదవచ్చు మీరు. 9వ చదవండి. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డిపువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వులు రాలును, దాని స్వరూపము సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై చూసినట్లయితే శోధనని జయించిన వారికి జీవ కిరీటం. ఇదే మాటలు పేతురు గారు కూడా చెప్తున్నారు.
మొదటి పేతురు 5వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ఏమంటే చూసినట్టే చూడండి, ఏంటి మనం వాడిపోతున్నాయి, మన బ్రతుకులు వాడిపోతున్నాయి, మనం ఎండిపోతున్నాం, రాలిపోతున్నాం, దినానికి మనం కృషించిపోతున్నాం, దినానికి ఏమండి నిన్ను ఎవ్వరు ఆపలేరు సమాధికి వెళ్తానికి. ఏమండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అయిపోతుంది, మన జీవితం అయిపోతుంది, లైఫ్ అయిపోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ నువ్వు క్రీస్తుకు సమర్పించుకొని నీ జీవితాన్ని, నీ బ్రతుకుని యేసయ్యకి సమర్పించుకొని యేసయ్యని నీ రక్షకుడిగా అంగీకరించి ఆయన చిత్త ప్రకారము నీ దినములు నువ్వు గడిపోతాయి. శోధన సమయంలో అయినప్పటికీ, కష్ట సమయంలో అయినప్పటికీ, బాధ సమయంలో అయినప్పటికీ, అవమాన సమయంలో అయినప్పటికీ, మనుషుల్ని వెలేసినప్పటికీ, దూషించినప్పటికీ నువ్వు మౌనముగా నిలిచి నీ దినములు దేవునికి సమీపముగా, దేవునికి ఇష్టానుసారంగా నువ్వు నడిస్తే నువ్వేం పొందుతావు సార్? జీవ కిరీటం. ఏమండి, అది మారదు, అది పోతుంది. రక్షించబడి మారు మనసు పొంది పరలోకానికి వెళ్ళిన వారు దేవుడి జీవ కిరీటాలు అందరికీ జీవ కిరీటాలు అంటే అందరికీ మహిమైన కిరీటాలు ఇవ్వరండి. ఆడ బోల్డ్ కిరీటాలు ఉన్నాయి, ఇంచుమించు 6-7 కిరీటాలు మనము బైబిల్లో మనం చూస్తున్నాం. కానీ ఎవరైతే శ్రమలయందు, బాధలయందు, కష్టాలయందు, పోరాటాలయందు విశ్వాసమును కోల్పోకుండా, వెనక్కి చూడకుండా, దేవునిని అవమానించకుండా, దేవుని హత్తుకొని వారి దినములు ఏమంటే జాగ్రత్తగా భక్తిలో ప్రభు యందు ఏమంటే నిరీక్షణ ఉంచి విశ్వాసంతో నడిచిన వారు ఖచ్చితంగా వారి అంతము ఘనముగా ఉంటుంది అనేది మనం గమనించాలి. ఈరోజున మన జీవితం ఎలా ఉంది? ఒకరోజు ప్రభుని స్తుతిస్తున్నాం, రెండో రోజు మన ఇష్టానుసారంగా ఉంటున్నాం. ఒకరోజు మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం, రెండో రోజు సినిమా హాల్కి వెళ్తున్నాం. ఒకరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, రెండో రోజు మనమే ఆరాధించుకుంటున్నాం, లేదా మనల్ని ఆరాధించుకుంటున్నాం. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? ఒకసారి ఆగి ఆలోచించి నువ్వు తీర్మానం చేసుకో. నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించు. నీ జీవితం దేవునికి ఇచ్చే, వెనక్కి చూడొద్దు. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనిలోకి వస్తున్నామయ్యా. అనేక సార్లునైనా కురుంగిపోయి, సోలిపోయి, దినములు బాధతో, వేదనతో కొనసాగిస్తున్నారు అనేక మంది. కానీ తండ్రి, మేము నువ్వు మమ్మల్ని శోధిస్తున్నప్పుడు, లేకపోతే నువ్వు శోధన మార్గంలో వెళ్తున్నప్పుడు, నువ్వు మమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు తండ్రి, మేము సువర్ణమలే విలువైన వారుగా కొలిమిలో బంగారం వేసినప్పుడు ఎలా పవిత్రపరచబడుతుందో అలాగ మా గుణమును నువ్వు పవిత్రపరుస్తున్నావు. ఈ జీవిత యాత్రను ముగించినప్పుడు, నీ ఎదుట నిలబడినప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకుని యోగ్యత, అర్హత మాకు దయచేయనైనా. ఏదో బ్రతికేము, లోకంలో ఏదో సంపాదించామని కాక, జ్ఞానముతోనైనా మా దినములు, మాకు ఇవ్వబడిన సమయాన్ని, మాకు ఇచ్చిన తలాంతులని, అవకాశాలను సద్వినియోగపరుచుకొని నీకోసం యథార్థముగా జీవించేవారుగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ మాకు తెలియపరచండి. మరి మీ ప్రార్థన అవసరతలు దయచేసి గమనించండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 8939392139. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ చేయొచ్చు, వాయిస్ మెయిల్ పంపించవచ్చు. మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్ చేయండి, నేను మీకు కాల్ చేస్తాను. లేకపోతే అన్న కాల్ చేయండి అని మెసేజ్ పెట్టండి, నేను మీకు కాల్ చేస్తాను. మీకోసం ప్రార్థన చేస్తాం. మేము సిద్ధంగా ఉన్నాం. ఎంతోమందికి, అనేక మందికి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు శూర కార్యాలు చేస్తున్నాడు. నిరాశ పొందవసరం లేదు, దిగులు చెందవసరం లేదు, విశ్వాసాన్ని కోల్పోవసరం లేదు. ప్రభు మీద మీరు ధైర్యమును ఉంచండి. మరి ఈ భారమైన పరిచయలు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. ఈ పరిచయలో మీరు భాగస్వామ్యం ఉండాలని ఆశిస్తే మీ గుప్పలు మీరు పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ మీరు ఉన్నాయి. ఈ పరిచయలో మీరు పాల్గొనవచ్చు. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతర్ గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.